దేవునికి స్తోత్రాల నుండి కూర్చో. అందరికీ మీ వందనాలు. మరి దేవుని యొక్క మహాకృపలో ఈ రోజున మన పాస్టర్ గారు ఇంకా రాలేదు. ఒకవేళ ఆయన వస్తే మధ్యలో రావచ్చు. ఎందుకంటే ఉదయాన్నే ఫోన్ చేసి ఆరోగ్యం బాగలేదని చెప్పారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆయనకు ఆరోగ్యం కుదుటపడాలని మనం అందరూ ఆయన గురించి ప్రార్థన చేద్దాం. మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఉంచుకోండి. ఎందుకంటే ఉదయాన్ని కొంచెం తలనొప్పిగా ఉంది, భారకంగా ఉంది, రాలేకపోతున్నాను. మరి ఈరోజు కూడా మందిరానికి వెళ్తానో లేదో అన్నట్టుగా ఆయన అన్నారు. సర్లే సార్, అలాగే మరి ఆరోగ్యానికి మించింది లేదు కదా అని చెప్పి నేను అనుకున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపలో ఈరోజు మరి ఆయన వస్తే మంచిదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యముల నుంచి మరి ఒక వాక్యం చదువుకొని మనము ఈ యొక్క వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. హల్లెలూయా. ఆది కాండము, బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. ఆది కాండము 1వ అధ్యాయం మొదటి వాక్యం. ఆది యందు మరి దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. హల్లెలూయా. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. అసలు ఆది దేనితో స్టార్టింగ్ అయిందండి? దేవునితోనే స్టార్టింగ్ అయింది. హల్లెలూయా. దేవునితోనే స్టార్టింగ్ అయింది. ఆది దేవునితోనే ప్రారంభమైంది. ఉదయాన్నే లేచినప్పుడు మనం దేంతో ప్రారంభించాలా? దేవుని వాక్యంతో, దేవుని యొక్క ధ్యానంతో ప్రారంభించాలా. అదేవిధంగా నీ యొక్క మరి ఉదయకాలంలో మన సూర్యుడు వచ్చి ఉదయించక మునిపే నీ ప్రార్థన ముగించాలని ఉంది. హల్లెలూయా. ఉదయకాలమందు సుమారు ఒక 4:30 ఆ ప్రాంతంలో లెగిస్తే ఒక అరగంట 3/4 గంట సేపు దేవునికి ప్రార్థన చేసుకుంటే ఎంతో మంచిది. సూర్యుడు ఉదయించక మునుపు నీ ప్రార్థన మరి అప్పటికి పూర్తి చేయాలంట. హల్లెలూయా. మరి మన వాళ్ళల్లో ఎంతమంది ఉదయకాలం ముందు ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేసేవాళ్ళు చేయొత్తండి ఒకసారి. హల్లెలూయా, వెరీ గుడ్, దేవుడు స్తోత్రం. మరి మీ అందరూ చక్కగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదేవిధముగా మరి ఒక పళ్ళ వ్యాపారం చేసే ఒక అతనంట ప్రతిరోజు కూడా దేవునికి చక్కగా ప్రార్థన చేసి మరి తన వ్యాపారానికి అలా వెళ్తూ ఉంటాయంట. అలా వెళ్ళి తన వ్యాపారం చేసుకొని చక్కగా సంతోషంగా మరి అతను తిరిగి మళ్ళీ తన గమ్యస్థానానికి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ప్రతిరోజు కూడా ఒక వ్యాపారం చేసే అతను ఒక మామిడి పళ్ళు తన గంప నిండా పెట్టుకొని, ఆ గంపలో మామిడి పళ్ళు పెట్టుకొని ప్రతిరోజు ఒక ఎడారి ప్రాంతం మీదుగా వెళుతూ మరి అలాగ ఎడారి ప్రాంతం దాటిన తర్వాత ఆ యొక్క పక్క గ్రామాలకు వెళ్ళి మరి తను మరి తెచ్చుకున్నటువంటి ఆ యొక్క మరి పళ్ళన్నీ కూడా అమ్ముకొని మరి ప్రతిరోజు తిరిగి వస్తూ ఉంటాయంట. ఇలా వస్తున్నటువంటి ఈ క్రమంలో మరి ప్రతిరోజు వెళుతున్న ఆ సమయంలో ప్రతిరోజు అతను ఉదయకాలం లేచి దేవునికి ప్రార్థన చేసి దేవుడితోనే స్టార్ట్ చేస్తాడంట. అలా వెళుతుంటే ఒక రోజునంట ఒక నలుగురు దొంగలు ప్రతిరోజు ఇతను వ్యాపారానికి వెళుతున్నాడు కదా, మరి ఇతని దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఏ విధంగానైనా ఇతన్ని అడ్డగించుకొని ఆ డబ్బులు దోసుకుంటే మనకి కొద్ది కాలం పాటు దొంగతనాలు చేయకోకుండా మనకు తెల్లారిపోతుందేమో, మరి ఎంత డబ్బు ఉంటుందో ఏమో. ప్రతిరోజు ఇతను పోయేస్తున్నాడు కదా, ఆ గంప నిండా పళ్ళు అమ్ముకొని వస్తున్నాడు. ఖచ్చితంగా ఇతని దగ్గర మరి డబ్బు ఎంతో కొంత మనకు దొరుకుతుందన్న ప్లాన్ వేసుకొని ఈ దొంగలు మరి ఇతని గంప నెత్తిన పెట్టుకొని వెళుతూ ఉంటే అలా వెళుతూ ఉండగా ప్రతిరోజు కూడా అతన్ని వెంబడిస్తూ ఉన్నారంట. అతను ముందు వెళుతున్నాడు ఇలా గంప నెత్తిన పట్టుకొని. వెళుతూ ఉంటే ఈ నలుగురు దొంగలు అలా దగ్గరికి వెళుతున్నారంట. కానీ మరి దగ్గరికి వెళుతున్నారు. కానీ అతని దగ్గరకు వెళుతూ ఉంటే ఏందో ఒక రౌండ్ వలయంలాగా ఏర్పడుతుందంట అతని చుట్టూత, ఒక అగ్ని వలయం. హల్లెలూయా, హల్లెలూయా. అతను ప్రతిరోజు ఏం చేస్తూ ఉన్నాడు? దేవునికి ఉదయకాలమందు దేవునికితో ప్రార్థన చేసి దేవునితోనే అతను పనిని స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక చిన్న మాట ఉంది. ఏమని? ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి, ఎవరైతే దేవుని పట్ల ఆయన యొక్క కృపను వెల్లడిపరుచుకుంటూ ఆయనకు ఉదయకాలమందు ప్రార్థన చేసి ఎవరైతే దేవునితో స్టార్ట్ చేస్తారో వారి చుట్టూత దేవదూతలు 2 కాపలా ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా
మరి ఆ వ్యక్తి గంప పట్టుకొని వెళ్తూ ఉంటే ఈ దొంగలు అక్కడికి వెళ్తూ ఏదో ఒక విధంగా అతను దోచుకొని అలా దగ్గరకు వెళ్తున్నారు. అతను తాకాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు తాకలేకపోతున్నారు. అది ఎప్పుడైతే చేతులు చాపారో అతను చుట్టూతో ఒక అగ్ని, ఒక రౌండ్ చక్రం లాగా గిర్రును తిరుగుతూ ఇలాగా మరి ఆ విధంగా ఆ అగ్ని చక్రం అతన్ని కాపాడుతూ వస్తుంది. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమైందంటారు? దేవునికి ప్రార్థన చేయటం ద్వారాగా ఉదయంనే దేవునితో స్టార్ట్ చేస్తున్నాడు తన పనిని కూడా. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మరి చాలాసార్లు మనం అందరం దేవునితో స్టార్ట్ చేస్తాం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు దైవ సేవకులు నేర్పించింది ఏంటంటే, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏ పని మీద అయినా వెళ్ళని, ఒక నా వ్యాపారం పని మీద అయినా వెళ్ళని, ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని, ఈరోజు ప్రభువా నేను ఈ పని మీద వెళ్తున్నాను కాబట్టి ప్రభువా పని అంతటిలోనూ ప్రయాణం అంతటిలోనూ తోడుగా ఉండి ఆ చేసే పని మరి విజయము పొందినట్లుగా సహాయం దయచే ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేసుకొని నేను వెళ్తూ ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా మరి అతను ఆ యొక్క దేవుని స్తుతించేటువంటి ఆ యొక్క దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి ఆ విశ్వాసి అలా వెళుతూ తిరిగి వస్తూ ఉన్నాడంట. ఈ దొంగలు ఎప్పుడైతే అతని దగ్గరికి వెళ్ళారో అతను తాకాలి అలా అని చేయి చాపినప్పుడు ఆ చేతులకి అగ్ని తగులుతూ ఉందంట. ఎలాగబ్బా ఇతను దోచుకుందామంటే మరి ఇతను ఎప్పుడు చూసినా కూడా మరి ఆ చేయి తాకనిట్లేదే, చూస్తే మాకేమీ కనిపించటం లేదు, ఇతను చుట్టూతా ఏమీ లేదే, కానీ ఎప్పటికల్లా చెయ్యికి మరి కాలిపోతుంది. ఏమిటి రహస్యం? ఏ విధంగానైనా ఆ యొక్క రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక దొంగ అతను దొంగతనం కూడా మానేసి ఇదే ఆలోచన పడిందంట. ఈ దొంగతనాలు వద్దు, ఏమొద్దు, అసలు అతను చుట్టూతా ఏముంది అది నాకు తెలియాల. మరి అతను రోజు పళ్ళగంప పట్టుకొని వెళుతున్నాడు. ఇంకొక రోజునంట అలాగే అతను పళ్ళగంప పట్టుకొని వెళుతూ ఉంటే అతనికి అలా దగ్గరికి వెళ్ళబోతే ముక్కుకు ఒక గోడ తగిలిందంట. గోడ కంచిలా కాకుండా ఈరోజు గోడ పెట్టాయంట, ఒక గోడ ఇటుకరాయి తగిలిందంట. ఏంది అతను తగలని తెలిసి గబకన ఇటుకరాయి తగిలిన ముక్కంతా రక్తం కారుతుంది. ఏముందబ్బా అతని దగ్గర? నిన్న చూస్తేనేమో చెయ్యి పెట్టకపోతేనేమో ఆ చెయ్యి అంతా ఏళ్ళంతా కాలిని అగ్ని వచ్చింది. ఈరోజు చూస్తేనో తాకబోగానే ముక్కుకేమో గోడ తగిలింది. అనుకోకుండా ఆ గోడ ఉందన్న సంగతి కూడా నా కంటికి ఏమీ కనపడటం లేదు. వాడు ఆ దొంగ బాగా దొంగతనంలో మంచి నైపుణ్యం కలిగిన వాడంట. ఈసారి నేను ప్రయత్నిస్తాను, ఉండురా చెప్పి నేను వెళ్తాను, ఎట్లా బుట్ట దొరకకుండా పోద్దో, ఎట్లా వ్యక్తి దొరకకుండా పోతాడో నేను చూస్తాను అనేసి ఈ దొంగ పోయేసేసి అలా గంప పట్టుకోబోతే ఈ ముఖానికి తగిలినంట ఒక గోడ. అందుకనే మరి ఎక్కడది ఐగుప్తు దేశంలో మరి ఎరికో గోడని ఒక గోడ ఉందండి. హల్లెలూయా. ఆ గోడ ఆ పట్టణానికి ప్రాకారంగా ఉంది. దేవుని బిడ్డలు ఆ యొక్క అందులోనికి వెళ్ళటానికి ప్రవేశం లేకుండా సాతాను గోడ కట్టాడు. ఆ గోడని మరి కూల్చాలని చెప్పి దేవుని బిడ్డలందరూ ప్రార్థన చేస్తే, ఎరికే గోడలంటే చాలా ఎత్తుగా ఉంటాయండి. ఎప్పుడైనా మరి మీరు చూశారో లేదో తెలీదు, మరి చాలా ఎత్తుగా చాలా హైట్గా ఉంటాయంట ఆ గోడలు. ఆ గోడలు కూడా దేవుడికి ప్రార్థన చేసిన వెంటనే ఆ గోడలు కూలిపోయినాయని దైవ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ విధంగా చేస్తుంటే ఈరోజు వీళ్ళకి ఇంకా దొంగతనాలు కూడా మానివేసి ఇతని దగ్గర ఏముందో తెలుసుకోవాలని మూడో వ్యక్తి ప్రయత్నం చేశాడు. ఈరోజు నేను వెళ్తాను, ఈరోజు నేను వెళ్ళి ఏ విధంగానైనా అతను పట్టుకొని అతని కాడ ఉన్న డబ్బు నగలు ఏమైనా ఉంటే, నగలే ఉంటాయిలే డబ్బులే ఉంటాయి అతని కాడ వ్యాపారస్తుడి దగ్గర, ఆ బుట్టలో ఉన్న మామిడికాయలన్నీ మనం తీసుకొని అతని డబ్బులన్నీ తీసుకొని ఈరోజు అతన్ని దోచేసుకోవాలి అని ఈరోజు నేను వెళ్తానని ఆ నలుగురు దొంగల్లో మరొక దొంగ మరి ఈరోజు నేను ప్రయత్నిస్తానని చెప్పి మరి ప్లాన్ వేసుకున్నారు. మళ్ళీ యథావిధిగా ఎప్పటి మాదిరిగానే అతను గంప నెత్తిన పెట్టుకొని మరి ఎలా కూరగాయలు అలా మామిడి పళ్ళు అమ్ముకోవటానికి అని చెప్పి, అది మామిడికాయల సీజన్ అంట, మామిడికాయలు అమ్ముకోవటానికని చెప్పి అతను అలా గంప నెత్తిన పెట్టి ఎడారి ప్రాంతంలో అలా వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉండగా మరి తన దాన్ని అతను వెళుతూ ఉన్నాడు. కానీ మరి ఈ దొంగలు అతను వెంబడిస్తున్నారని, మరి తనను ఫాలో అవుతున్నారని అతనికి ఏమాత్రం కూడా తెలీదు. అదేవిధంగా సర్లే అని చెప్పేసి ఇతను వెళుతూ ఉంటే ఒక ఆ యొక్క కొంచెం ఎక్స్పర్ట్ కలిగిన దొంగ ఆళ్ళల్లో
ఈరోజు నేను వెళ్తాను, ఎట్టా తప్పించుకుంటూ చూస్తాను, అతను ఎక్కడికి పోతాడో చూస్తాను, ఎలా తప్పించుకుంటాడో, ఇప్పుడు ముగ్గురు మీతో చేతుల్లోంచి తప్పించుకున్నాడు, ఈ రోజున ఎలా తప్పించుకుంటాడో చూస్తానని చెప్పేసి వీళ్ళు పథకం వేసుకొని చల్లగా మరి ఆ గంప నెత్తిన పెట్టుకుని వెళుతున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క విశ్వాసి వైపు ఇలా అతని దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్నారు. అలా వచ్చిన తర్వాత ఆ యొక్క బాగా రాటు తెలియని దొంగ ఇలా ఏం మాట్లాడకుండా అలా చెయ్యి అలా పెట్టాడో లేదో ఇద్దరు దేవదూతలు వచ్చి అతను అమాంతంగా పక్కన పడదోశారు. అప్పుడు ఏమబ్బా ఇది, అతను దారికి అతను వెళుతూ ఉన్నాడు, ఎవరో నన్ను పడదోసినట్టుగా ఉంది అంటే ఇద్దరు దేవదూతలు రెక్కలు వేసుకొని ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ మరి ఆకాశంలోంచి ఇద్దరు దేవదూతలు వచ్చి ఆ దొంగను అలా పడదోచారంట. అందుకని బైబిల్లో ఉంది, ఎవరైతే దేవుని పట్ల విశ్వాసంగా ఉంటారో, ఎవరైతే దేవుని పట్ల ఆయన యొక్క ప్రగాఢతను విశ్వసించి ఇతనే నిజమైన దేవుడు, ఆయన యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు అని నమ్ముకుంటారో, మరి ఆయనతో ప్రార్థనలో ఏకీభవించి ఆయన గడుపుతారో, వారందరికీ కూడా ఇద్దరు దేవదూతలు మరి కాపలా ఉంటారంట. అది వాళ్ళు మనకు కనపడరు కానీ ఆ దేవదూతలు ఇద్దరు కూడా కాపలాగుండి ఎప్పుడు అనుక్షణం వాళ్ళు కాపాడుతూ ఉంటారని దేవుని గ్రంథం చెప్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఆ రోజును కూడా వాళ్ళ యొక్క ప్లాన్ ఫెయిల్ అయిపోయి ఇకను వాళ్ళు ఇతను దోచుకోవటం మన వల్ల అయ్యేటట్లేదు అంటుంటే ఇక నాలుగో దొంగ ఉన్నాడు. మీరు నుండ్రా, ఈరోజు నేను ప్రయత్నం చేస్తానా, ఎక్కడికి పోతాడో చూద్దామా, ఈరోజు దొరకకుండా పోతాడు అతనా, ఎలాగైనా దొరుకుతాడో, నేను బాగా ఎక్స్పర్ట్ కదా దొంగతనాలు చేయటంలా, నెంబర్ 1 కదా, ఏ గోడలైన దూకేస్తాను కదా నేను, రాని ఈసారి ఎట్టపోతాడా, నలుగురు ఒకేసారి గమ్ముకుందామా, ఈ ఎట్టయితేనే అతను దగ్గర డబ్బు అంతా దోసుకోవాల్సిందే అన్నట్టుగా ఆలోచన చేసుకొని సర్లే అని చెప్పి మళ్ళీ అతను వెళ్ళే సమయానికి ఉదయంనే దగ్గర 6 గంటలకల్లా అతను ప్రతిరోజు ఆ యొక్క ఎడారి ప్రాంతం దాటి అవతల గ్రామాలకు వెళుతూ ఉంటాడంట తన వ్యాపారం నిమిత్తంగా. అలా వెళుతూ ఉన్నటువంటి అతను ఈ నలుగురు దొంగలు ఒకేసారి మూకు ఉమ్మడిగా వస్తూ ఉన్నారంట. ఎప్పుడైతే వస్తూ ఉన్నారో ఈ మూకుమ్మడిగా వస్తూ ఉంటే కందిరీగల గుంపు ఎటు నుంచి వచ్చాయో తెలియదండి. హల్లెలూయా, హల్లెలూయా. అతను వెళుతూ ఉంటే అతను చుట్టూత కందిరీగలు కాపలా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కందిరీగలు గుంపులు వచ్చేసి వీళ్ళని కుడతా ఉన్నాయి. ఆ తర్వాత మరి వీళ్ళు ఆ కందిరీగలతో కుట్టించుకొని అందులో ఆ రాటు తెలియని దొంగ అంటారే, నాలుగో దొంగ అంటున్నాడు,